సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో గత 2 రోజులుగా జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అచల మహాసభలు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ముందుగా తల్లిదండ్రులను, తోబుట్టులను ప్రేమించి, సమాజంలో గురువులను గౌరవించి, కులమతాలను గౌరవిస్తూ, సాటి మనిషిని ప్రేమించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో నిస్వార్థంగా జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గురువులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంబంధించిన ఇంకా ఏమైనా ప్రభుత్వం నుంచి వచ్చే అంశాలు కానీ ఏమైనా ఉంటే మీరు ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి. తప్పకుండా మీకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించడం కానీ ట్యాంక్ బండ్ మీద పెట్టే విధంగా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి మీ అందరి ముఖంగా నేను తెలియజేస్తూ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిందట, వివిధ రాష్ట్రాల్లో వివిధ గ్రామాలు వివిధ ప్రాంతానికి వచ్చిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ అభినందిస్తూ మీరు తీసుకున్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి చాలా విషయాలు మనం ఉదయం నుంచి మాట్లాడుతున్నాం. కానీ మనకు పెద్దదిగా తండ్రిగా సంస్థ మొత్తం ఒక రాష్ట్రానికి వారు స్పీకర్ అంటే సామాన్యమైన మాట కాదు. అటువంటి వారు వచ్చారు కాబట్టి మరి వారికి 2 మాటలు ఈ యొక్క సంప్రదాయం సిద్ధాంతం తెలియజేయాల్సిన అవసరం ఉంది. వారు చాలా దేవుడు తల్లి, 2వది తండ్రి, 3వది గురువు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని ఆ మాటగా ఇప్పుడు వారు చెప్పారు కాబట్టి చాలా ఆనందదాయకం మనందరికీ. అటువంటి విషయాలు ఎందుకంటే మాటకి నేను పోను, అంటే నేను పోతే ఆగ్రహమవుతుంది. కానీ అటువంటి దాంట్లో తల్లి 9 మాసాలు తల్లి పెంచి పెద్ద చేసి కడుపులో పొట్టలు పెట్టుకొని బయటికి వచ్చినాక కంటిని కూడా కాపాడుకొని 10 సంవత్సరాల వరకు ఏ విధంగా చూసుకోవాలి బాబుని, నా కొడుకుని, నా కూతుర్ని అని చెప్పని తల్లి 1000 కళ్ళు పెట్టుకొని ఎట్లా సేవ చేస్తారు. అటువంటి యొక్క దాంట్లో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఆ తల్లికి రుణపడి ఉంటాం కాబట్టి తల్లిని దేవుడిగా పూజించాలి. తాతలు పెద్దవాళ్ళు కావాలి, భార్యవాళ్ళు కావాలి, మంచి చదువు విద్యావంతులు కావాలి, ధనవంతులుగా ఉండాలి, మంచి గుణవంతులుగా ఉండాలి, మనకి ఆస్తి కావాలి, పాత్ర చెప్పని ఇల్లు సంపాదించి, భూమి సంపాదించి, కారు సంపాదించి అన్ని చెప్పేటువంటి వాడి తండ్రి వారి భావి భవిష్యత్తు గురించి. కాబట్టి అటువంటి తండ్రిగా 2వ దేవుడిగా పూజించాలి, సేవించాలి, ధ్యానించాలి, కీర్తించాలి, రచించాలి, స్మరించాలి. కాబట్టి ఈ రెండింటిని నమ్ముకొని తల్లించినటువంటి తల్లిదండ్రుల శరీరాన్ని నమ్ముకొని తల్లించినటువంటి ఆస్తిపాస్తులను నమ్ముకొని ఇది ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకుంటా దీనికని ఇంకా గొప్ప లేదు, ఇదే గొప్పదని చెప్పని అనుభవంలో ఉన్నటువంటి యొక్క ఆ సమయంలో ఇటువంటి యొక్క గురువులు వచ్చి నాయన ఇది శాస్త్రం కాదు, నీవు శాస్త్రం కాదు, నీ శరీరం శాస్త్రం కాదు, నీ ధనం శాస్త్రం కాదు, నీ మనసు శాస్త్రం కాదు, నాది నేను నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్నది ఏంటంటే నాకు గురుబోధ లేదు, నేను ఎవరి దగ్గర పోలేదు. కానీ నేను నేర్చుకున్నది ఏంటంటే సాటి మనిషిని ప్రేమించాలి, నిస్వార్థంగా జీవించాలి, సాటి మనిషిని ప్రేమించాలి, నిస్వార్థంగా జీవించాలి, కులమతాలకు అతీతంగా ఈ కుటుంబంగా నడవాలి అనేది నేను నేర్చుకున్నా. అదే పద్ధతిలో నేను నడుస్తున్నా. నేను చెప్పేది కూడా ఎవరికైనా చెప్పేది ఉంటే కూడా ఇంతకంటే ఎక్కువ చెప్తాను. నేను తల్లి తండ్రిని అక్కజల్లని ప్రేమించిన వాడు ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తాడు. ముందు తల్లి తండ్రి అక్కజల్లని అన్నదమ్ములను ప్రేమించాలి. ప్రేమించినోడే ప్రపంచాన్ని ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. నువ్వు ఇంట్లో ప్రేమించని బయటికి వెళ్ళి ప్రేమిస్తావు. ఇంట్లో నువ్వు సేవ చేయండి, బయటికి వెళ్ళి చేస్తావు సేవ. అందుకే నేను ఇది నా తల్లిదండ్రులు నేర్పించింది నేను మీకు చెప్తున్నా. మీకు తప్పనిపిస్తే క్షమించాలి. 1 మనిషి ప్రేమించాలి, 2 నిస్వార్థంగా జీవించాలి, 3 సమాజ నిర్మాణం కోసము కులమతాలను పక్కకు పెట్టి అన్ని కులాలు అన్ని మతాలు సహజీవనం సాగించాలని చెప్పేసి నా తరఫు నుంచి మీ అందరికీ నేను చెప్పాల్సింది ఇదే. మరి అరిగే రామస్వామి విషయం చెప్పారు సార్. అరిగే రామస్వామి ఇప్పుడు నేనున్న నియోజకవర్గానికి ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే. ఇది నా కలిసి వచ్చిన అదృష్టం.
అగ్నిరామస్వామి వారు మీ కుటుంబ సభ్యులే. వారు చెప్తారు ఇప్పటికీ కథలు చాలా చెప్తారు. వికారాబాద్లో పొద్దుగాల 4 గంటలకు లేచి సలహీలతో స్నానం చేస్తుండే, దేవుని దగ్గర గంటలు కూర్చొని ఉంటుండే. మరి